Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Ezekiel, chapter 36, verse 29. ఈరోజు మన ధ్యానం కొరకు ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 29వ వచనం నుండి తీసుకొనబడింది. I will call for the corn and will increase it and lay no famine upon you. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును. In the beginning, God planned a beautiful creation. ఆదిలో దేవుడు ఎంత అద్భుతమైనటువంటి ఒక సృష్టిని గురించి ఆయన ప్రణాళిక చేసినారు. He created seas and a place of lush vegetation. ఆయన సముద్రాలని సృష్టించినాడు. ఈ పచ్చిక కాయగూరలు వీటన్నిటి గురించినటువంటి ఒక మంచి ప్రణాళిక చేసినాడు. He made creatures to inhabit the seas and also the dry land. ఆ సముద్రంలో జీవించే వాటిని, నివసించే వాటిని, తర్వాత ఎండిన నేల మీద జీవించే జీవులను కూడా సృష్టించినాడు. He created man and a woman in his image to rule his newly formed world. మరి నూతనంగా సృష్టించినటువంటి ఈ ప్రపంచంలో నివసించడానికి స్త్రీని, పురుషుని తన స్వరూపంలో సృష్టించినాడు. So the brief summary of the first two chapters of Genesis, ఆది కాండం యొక్క మొదటి 2 అధ్యాయాల యొక్క క్లుప్తమైనటువంటి సారాంశము, it describes God's original intent for this planet, for our planet. ఈ మనం ఉన్నటువంటి ఈ గ్రహం, ఈ భూగ్రహం గురించి దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక ఏమిటిదో ఉంది. Tragically, sin entered the world. విషాదకరమైనటువంటి సంగతి, పాపము లోకంలో ప్రవేశించింది. And it spread its infection to the first human beings. అది మానవులైనటువంటి వారికి అది అంటించింది, అది దాని యొక్క పర్యావసనం అంటించింది. And not only to human beings, even to the sea, to the land, to all the creatures. మానవులకే మాత్రమే కాదు ఆ ప్రభావము మా వృక్షములు, తర్వాత జంతువులు, సముద్రాలు అన్నిటి కూడా All అంటుకున్నాయి. came under curse. అందరు కూడా శాపానికి గురైనారు. The remainder of the Bible details God's plan to restore this fallen creation to its original condition. కాబట్టి పడిపోయినటువంటి ఈ సృష్టిని మరి తన పూర్వస్థితికి తీసుకొని వస్తాననేది దేవుని వాక్యం అది జ్ఞాపకం So చేస్తుంది. God is moving his present creation back to Eden, his first creation. దేవుడు ఈ ప్రస్తుతమున్న ఈ సృష్టిని మరలా ఏదేని యొక్క సృష్టి దగ్గరకు తీసుకొని వెళ్తున్నారు. And Israel is God's major player in the process of redemption, Israel country. కాబట్టి మరి దేవుని యొక్క విమోచన కార్యంలో ఇజ్రాయెల్ దేశం అనేది ప్రధానమైనటువంటి పాత్ర. Abraham was God's choice to father a race of people to be his channel of blessing. కాబట్టి అబ్రహాము దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆ జనాంగానికి వారి యొక్క ఆశీర్వాదాన్ని కొరకై అబ్రహాముని ఒక సాధనంగా ఎన్నుకున్నాడు. He promised to Abraham, అబ్రహాముతో వాగ్దానం చేసినాడు. he promised a land, ఒక దేశను ఇస్తానని he వాగ్దానం promised a చేసినాడు. seed, ఒక సంతతిని ఇస్తానని and వాగ్దానం a చేసినాడు. blessing to reflect God's goal of restoring the world to Eden's perfection. దేవుడు ఈ లోకాన్ని మరలా ఏదేనులో ఎంత పరిపూర్ణ స్థితిలో ఉండిందో అక్కడికి తీసుకొని విమోచించి అక్కడికి తీసుకొని వెళ్తానని కూడా జ్ఞాపకం చేస్తాడు. Again, sad thing has happened. మరలా విచారకరమైన సంగతి ఒకటి The జరిగింది. descendants of Abraham sinned against God and violated the covenant. అబ్రహాం యొక్క సంతతి వారు దేవునికి విరోధంగా పాపం చేసి దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించినారు. Again, God made a covenant with Moses. మరలా దేవుడు మోషేతో వాగ్దానం చేసిన, So, నిబంధన చేసినాడు. in two dispersions, the Israelites were driven out of the land God had promised. కాబట్టి మనం ఈ 2 తరాలలో మాకు చూస్తున్నాము, దేవుడు తాను నియమించిన ఈ దేశం నుండి చెదరగొట్టబడ్డారు. The first dispersion occurred in the 8th century BC. మొదటిసారి వారు చెదరగొట్టబడట అనేది మరి క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో. That is when the Assyrians have taken the Israelites into their captivity. అష్షూరీయులు ఇశ్రాయేలుని తమ యొక్క చెరలోనికి తీసుకొని పోయిన ఆ సందర్భం. Then after 116 years, తర్వాత 116 సంవత్సరాల తర్వాత the second thing has taken, that is the Babylonian captivity of the Jewish people. రెండవ సంగతి ఏమిటిది? బబులోను వారు యూదా వారిని చెరలోని తీసుకొని So పోతారు. Ezekiel proclaimed God's message to the exiles dispersed in Babylon. కాబట్టి ఎహెజ్కేలు ఈ బబులోనులోనికి చెదరగొట్టబడిపోయినటువంటి చెరలో ఉన్న వారిని ఉద్దేశించి చెప్తున్న మాట. He is proclaiming his God's message, and it is around 580 BC. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క మాటల్ని క్రీస్తు పూర్వం 586 ఆ ప్రాంతంలో ప్రజలకు తెలియజేస్తున్నాడు. After explaining the reasons for their exile, వారు చెరలోనికి ఎందుకు పోయినారో కారణాలని చెప్పిన తర్వాత he painted for the Jewish people a glorious picture of their return to the land, and more importantly to their Lord also. యూదులైనటువంటి వారు మరలా స్వదేశానికి తిరిగి వస్తారు, అంతకు మించి ప్రాముఖ్యమైన సంగతి తమ దేవుని యొద్దకు తిరిగి వస్తారని చెప్పినాడు. First of all, a physical return to the land of Israel we see. మొదటిదిగా మనము భౌతికంగా ఇశ్రాయేలు దేశానికి వారు తిరిగి రావడం అది చూస్తాం. So God announced through his prophet Ezekiel
that he would rescue the house of Israel out of all the countries where it had been dispersed. దేవుడు తన ప్రవక్త అయిన హెజ్కేలు ద్వారా ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, ఏమని ప్రవచిస్తున్నారంటే, చెదరగొట్టబడినటువంటి ఇశ్రాయేలు దేశం ప్రపంచవ్యాప్తంగా చెదరగొట్టబడ్డారు, వారి స్వదేశమైన ఇజ్రాయెల్ దేశానికి తిరిగి వస్తాడు అని చెప్పారు. Israel's home was to be the land from which they had been expelled. That is from land of Canaan. ఇశ్రాయేలు ఎక్కడ ఏ దేశం నుండి వారు వెళ్ళిపోయినారు, వెళ్ళగొట్టబడ్డారు అంటే ఆ కనాను దేశానికి వాళ్ళు వస్తారు తిరిగి. So that is 36:24. అది 36వ అధ్యాయం 24వ So the వచనం. land that was unconditionally promised to Abraham. కాబట్టి ఆ దేశము బేషరతుగా అబ్రాహామునకు వాగ్దానం చేయబడిన దేశం. God in his covenant in Genesis 15th chapter. ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు నిబంధన చేస్తూ చెప్పినాడు. You can read later from verses 7 to 21. 7 నుండి 21 వచనాలని మీరు తర్వాత చదవండి. So Abraham was promised the land of Canaan. అబ్రాహామునకి కనాను దేశం ఇస్తానని వాగ్దానం So చేయబడింది. the prophet Ezekiel reminded the exiles that హెజ్కేలు ప్రవక్త ఆ చెరలో ఉన్న వారికి జ్ఞాపకం చేస్తున్నటువంటి సంగతులు, the land was given to their forefathers. ఈ దేశము అనేది వారి పితరులకు ఇవ్వబడినది. That is 36:28. 36:28. And the promise extended back some 1500 years ago. ఈ వాగ్దానం చూడండి, 1500 సంవత్సరాల క్రితం దానికి అక్కడికి అది అందించబడింది. So God never forgets his promises. అంటే దేవుడు తన వాగ్దానములని ఎన్నడూ మర్చిపోడు. He promised that the land would one day produce crops in abundance. దేశము ఒక దినాన్న సమృద్ధిగా పంటలు పండిస్తుంది అని వాగ్దానం And చేశాడు. if you read 36 chapter 29 and 30, 36వ అధ్యాయంలో 29-30 వచనాలను చదివితే, he would supply the fruit trees and fields of grain to abolish all famine. చూడండి, ఆ కరువు అంతా కూడా తొలగించబడులాగన పండ్లని, తర్వాత ఆ పంటల్ని, సమృద్ధిగా ఫలములని అది పండించేదిగా విస్తరింపజేస్తానన్న. And cities will be rebuilt. ఆడ పట్టణములు మరలా కట్టబడతాయి. And desolate areas will be cultivated. పాడైపోయినటువంటి ఎందుకు పనికిరానిగా ఉన్న ఆ భూమి అవి పంటలు పండిస్తుందన్న. So what God is telling దేవుడు ఏమని in చెప్తున్నాడు verses ఇక్కడ? 37 and 38 also, 37-38 వచనాల్లో just కూడా, as the flocks of sheep covered the hillsides, the flocks of people will cover the land. కాబట్టి ఏ విధంగా అయితే ఆ మందలు కొండ ప్రాంతాలన్నీ కూడా అవి పరిచివే ఉంటాయో, ప్రజలు కూడా ఆ విధంగా వస్తారన్నాడు. God's blessing will cause a population explosion. Many people will be born. దేవుని ఆశీర్వాదం వలన అనేకులు పుడతారు, జనములు విస్తరించబడతారు అన్నాడు. So the full realization of God's plan since mankind's fall into sin is unveiled in Ezekiel's prophecies. కాబట్టి మానవుడు పాపం చేసి పడిపోయిన కారణాన్ని బట్టి యెహెజ్కేలు తాను చేస్తున్నటువంటి ఈ ప్రవచనంలో మరలా వాళ్ళు తిరిగి వస్తారు, కట్టబడతారు అంటాడు. The land of Israel will be compared to the sinless creation. ఇశ్రాయేలు దేశం అనేది పాపరహితమైన సృష్టితో పోల్చబడింది. Oh, that is in 36:35. అది 36వ అధ్యాయం 35వ వచనంలో It is written like this. ఈ విధంగా రాయబడింది. And they shall say, this land that was desolate is become like the garden of Eden. పాడైన భూమి ఏదెను వనము వలె ఆయననియు In 539 BC, అని క్రీస్తు పూర్వం 539లో the exiled Israelites returned to the land from Babylon. చెరలో ఉన్న ఇశ్రాయేలీయులు అనగా బబులోను దేశము నుండి తిరిగి వచ్చినారు. However, that return did not completely fulfill these promises. ఏదేమైనా వాళ్ళు తిరిగి రావడము ఈ వాగ్దానాలు పూర్తిగా నెరవేర్చబడలేదు. Only 10% of the people returned. 10% మాత్రం ప్రజలే తిరిగి వచ్చినారు. The majority of the Israelites, like Esther and Mordecai, they remained behind. ఎక్కువ శాతం ఇశ్రాయేలీయులు అంటే ఎస్తేరు, మొర్దెకై లాంటి వారు అక్కడే చెరలో ఉన్నారు ఇంకా. So Ezekiel spoke as his fellow prophet Isaiah. యెహెజ్కేలు తన యొక్క తోటి ప్రవక్త అయిన యెషయాతో చెప్తున్నాడు. And it shall come, యెషయా వలే కూడా ఆయన చెప్తున్నమాట. and it shall come to, that is if you read Isaiah 11 verses 11 and 12. అనగా యెషయా గ్రంథం 11వ అధ్యాయము 11-12 వచనాల్లో యెషయా చెప్పినట్లుగా. So I am reading those two verses. ఆ రెండు వచనాలు చదువుతున్నాను. Isaiah 11th chapter. యెషయా గ్రంథము 11వ అధ్యాయం. These are very important verses, brothers and sisters. సోదరి సోదరులారా, ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన These వచనాలు. are the things that are being fulfilled during our age. ఇవి మనమున్న ఈ తరములోనే నెరవేర్చబడుతున్న సంగతులు ఇవి. And it shall come to pass in that day that the Lord shall set his hand again the second time to recover the remnant of his people who shall be left from Assyria, Egypt, from Patros, from Cush, from Elam, from Shinar, from Hamath, and from the coastlands of the sea. And he shall set up an ensign for the nations, and shall assemble the outcasts of Israel, and gather together the dispersed of Judah from the four corners of the earth.
ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అషూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఏలాములో నుండి, షినారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలవబెట్టును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీలను పోగు చేయును. భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చును. The second exodus is to bring Jewish people out of every nation on the earth. రెండవ నిర్గమము భూమి ఎందంతటా చెదిరిపోయినటువంటి యూదులైన వారిని తిరిగి తీసుకొని రావడం. Only in our century have we witnessed Jewish people returning to Israel from the four corners of the earth. మనమున్న శతాబ్దంలోనే ఆ ప్రవచన నెరవేర్పులో భాగంగా యూదులైన వారు నలుదిక్కుల నుండి వారు పోగు చేయబడుతూ సమకూర్చబడుతూ తిరిగి ఇశ్రాయేల్ దేశానికి రావడం చూస్తున్నాం. Now the number of the Jewish people living in the land of Israel has been increasing. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశములో నివసిస్తున్న యూదుల సంఖ్య పెరుగుతా ఉంది And the క్రమక్రమంగా. most dramatic surge has occurred since the founding of the state of Israel in 1948. 1948వ సంవత్సరంలో ఇశ్రాయేలు ఒక దేశంగా ఏర్పడిన నాటి నుండి ఇది ఎంతో నాటకీయంగా సాగిపోతా ఉన్నాయి సంగతులన్నీ. The population of Jewish people of Israel has increased from about 7 to 8 lakhs in 1948 to almost 1 crore in 2026. యూదా జనాంగమైనటువంటి ఇశ్రాయేలీలు 1948వ సంవత్సరం మొదలుకొని ఎక్కడో 7 to 8 lakhs. 7 నుండి 8 లక్షలు ఉన్నవారు కాస్త ఈ రోజుకి మనం చూస్తే 80-90 లక్షలు పైబడి ఉన్నారు. Yeah, what a unique privilege is ours to see the beginning of Israel's return to the land. ఇశ్రాయేలు తమ దేశానికి రావడం యొక్క ఆరంభాన్ని మనమున్న కాలంలో చూచుట ఎంత అసమానమైనటువంటి Oh, the సంగతి. people in the past 19 centuries, they were not having this privilege. 19 శతాబ్దాల తరబడి ఇలాంటి అంతకు ముందున్న వారికి ఈ ఆధిక్యత లేకుండా ఉండింది. But the promised return still awaits a complete fulfillment in the future. అయితే ఈ వాగ్దానం చేయబడినది ఇంకనూ భవిష్యత్తులో నెరవేర్చబడవలసి ఉంది. But Israel's restoration to the land is only the beginning of a sequence of unparalleled spiritual blessings. అయితే ఇశ్రాయేలు తమ దేశానికి సమకూర్చబడ్డ తిరిగి రావడం అనేది అది దేవుని చేసినటువంటి ఈ ఆశీర్వాదాలకి సమాంతరం కానిటువంటి సంగతులుగా మనం So చూస్తాం. this is a physical return I am speaking. కాబట్టి ఇక్కడ భౌతికంగా వాళ్ళు తిరిగి రావడం గురించి నేను చెప్పినాను. And secondly, రెండవది the spiritual return to the Lord of Israel. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఆత్మీయముగా తమ దేవుని యొద్దకు తిరిగి రావడం. Along with a return to their land, God promised to return the Israelites to full fellowship with himself. తమ దేశానికి తిరిగి రావడంతో పాటు దేవుడు సంపూర్ణమైనటువంటి సహవాసంలోనికి దేవునితో సహవాసంలోనికి వారు తిరిగి రావాలి అని ఆయన If you చెప్పారు. read verse 25, 25వ వచనాన్ని మనం చదివితే he will first cleanse his people by sprinkling them with clean water. ఏమంటాడంటే మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. See, sprinkling with water is an Old Testament symbol of purification from sins. శుద్ధ జలము చల్లుట అనేటువంటి చిలకరించుట అనేది పాత నిబంధనలో పరిశుద్ధపరచబడేదానికి సూచనగా ఉంది. So Numbers 19th chapter, సంఖ్యాకాండం 19వ అధ్యాయము from 13 to 20 you can read later. 13 నుండి 20 వచనాల్లో మీరు తర్వాత చదవండి. So repentance with godly sorrow will accompany their cleansing. కాబట్టి దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము వారిని పరిశుద్ధపరచబడడానికి దోహదపడుతుంది. Another prophet Zechariah also described the future day of grief. మరొక ప్రవక్త ఏంటంటే జకరియా కూడా రాబో దినాల్లో ఉండబోయేటువంటి దుఃఖాన్ని గురించి ప్రవచించాడు. Zechariah 12:10. జకరియా గ్రంథం 12:10 వచనం. They shall look upon me whom they have pierced and they shall mourn. చూడండి ఏమంటున్నాడు ఆయన. వారు తాము పొడిచిన వారి మీద దృష్టి ఉంచి నేను And they shall mourn. వాళ్ళు దుఃఖిస్తారు, దుఃఖించినట్లు. So God also promised to give his beloved people a new heart and a new spirit. దేవుడు కూడా తన ప్రియులైనటువంటి వారికి నూతన ఆత్మను ఇస్తానని ఆయన వాగ్దానం చేసినాడు. Their natural heart was compared to a stone. వారి స్వాభావికమైనటువంటి ఆ హృదయము ఆ గుండె రాతి గుండె వలె అయిపోయింది. That is what we read in Ezekiel 36:26. హెచ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనంలో మనం చదవచ్చు. What is a stone? రాయి అంటే ఏమిటి? A lifeless and hard and unresponsive. జీవము లేని కఠినమైనటువంటి ఏమాత్రం స్పందించనిటువంటిది. Their new heart will be alive and in love with their God. నూతనమైనటువంటి హృదయము అది సజీవమైనదిగా దేవుని ప్రేమించేదిగా ఉంటుంది. From the core of their being, the people will long for God. ప్రజలు వారున్న స్థితి నుండి దేవుడు కావాలి, దేవుని కొరకు వాంఛిస్తుంటారు. So the prophets had castigated Israel for its wayward heart. See,
They were going away from God. The prophets have already pinched them. ప్రవక్తలు చూడండి, వారు దారి తప్పోతూ అటు దేశదిమ్మలుగా ఉంటుండగా ప్రవక్తలు వారు ముందుగానే వారు హెచ్చరిక చేస్తా ఉన్నారు. One day Israel will change from the inside out. From inside also the change will. ఓ దినం వస్తుంది, ఇశ్రాయేలీయులు లోపల నుండి కూడా వాళ్ళు పూర్తిగా మార్పు చెందుతారు. The divine command given to Israelites, ఇశ్రాయేలీయులకు ఇవ్వబడినటువంటి ఒక దైవికమైనటువంటి ఆజ్ఞ, to love God with their entire being, as it is written in Deuteronomy 6:5. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం రాయబడినట్లుగా వారు పూర్ణమైనటువంటి మనసుతో వాళ్ళు పూర్తిగా దేవునికి విధేయత చూపించారు. So God will enable in the future that thing also. భవిష్యత్తులో దేవుడు ఆ కార్యాన్ని కూడా జరిగిస్తాడు. In addition to giving his people a new heart, తన ప్రజలకి నూతన హృదయమును ఇచ్చేదాంతో అదనంగా the Lord God promised to place his spirit within them. దేవుడు 27. 27వ వచనం మనం చూస్తాం, దేవుడైన యెహోవా తన ఆత్మను వారిలో ఉంచుతానన్నాడు. The presence of God himself within the Israelites will provide a new motivation to obey God. దేవుని యొక్క సన్నిధి వారిని నూతనమైనటువంటి విధానంలో దేవుని వెంబడించాలనేటువంటి ఒక ప్రోత్సాహాన్ని ఇస్తుంది. Finally, చివరిగా verse 28, 28వ వచనం, Ezekiel prophesied that God will embrace the Israelites as his people. దేవుడు తన ప్రజల్ని తన సొంత ప్రజలుగా తన వారిగా వాళ్ళని కౌగలించుకుంటానని God intended this reciprocal relationship with them from the very beginning. కాబట్టి దేవుడు ఆది నుండే ఇలాంటి యొక్క స్పందన, ఈ స్థితి కలిగి ఉండాలని ముందు నుండే చెప్తున్నాడు. Moses speaking for God, he said to Israelites, మోషే మరి దేవునితో మాట్లాడుతూ ఇశ్రాయేల్ గురించి on చెప్తున్నాడు. behalf of God he was speaking to Israel. మరి దేవుని పక్షంగా ఇశ్రాయేలుతో చెప్తున్న మాట In Exodus 6:7, నిర్గమకాండం 6వ అధ్యాయం 7వ వచనం, I will take you to me for a people and I will be to you a God. కాబట్టి నేను మీకు దేవుడనే ఉందును, మీరు నాకు ప్రజలే ఉంటారు. The words of Ezekiel will become a reality very shortly. హెజ్కేలు చెప్పిన ఈ మాటలు అతి త్వరలోనే వాస్తవికం కానే ఉన్నాయి. So it is this same new covenant that provides the blessings of God for Christians today. అదే నూతన నిబంధన క్రైస్తవులైనటువంటి వారికి దేవుడు ఇస్తానన్నటువంటి ఆశీర్వాదాలు. And so that's what from the table also we can learn. కాబట్టి అదే ఆ బల నుండి మనం నేర్చుకుంటాం. And also the letter to the Hebrews proclaims so many better things. కాబట్టి హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తాం ఎన్నో శ్రేష్టమైనవి ఆయన ఇస్తాను. So Ezekiel reminded his readers for the reason for this glorious future. కాబట్టి యెహెజ్కేలు మరి భవిష్యత్తులో ప్రజలకి భవిష్యత్తులో ఈ జరగబోయే అద్భుతమైనటువంటి ఆ సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. Not because of the goodness of Israel, ఇశ్రాయేలీయుల యొక్క మంచితనాన్ని బట్టి కాదు, but it is because of the goodness of God. అది దేవుని యొక్క మంచితనం బట్టి. God desires to put his glory on display throughout the world. దేవుడు ప్రపంచం అంతటా కూడా తన యొక్క మహిమని ఆయన కనపరచాలనుకో. Oh, as the nations as the nations of the coming millennial kingdom, they will see at a restored Israel. రాబోయేటువంటి 1000 ఏళ్ల పాలనలో రాజ్యాలన్నీ కూడా సమకూర్చబడిన ఇశ్రాయేలీలుగా చూస్తాం. And by seeing them, the whole world will know that the Lord is God. వారిని చూసినప్పుడు ప్రపంచం అంతా కూడా ఎరుగుతుంది దేవుడు వారి దేవుడై ఉన్నాడు. Oh, then what will they see? అప్పుడు ఇంకేం చూస్తారు వాళ్ళు? Another more glorious garden of Eden. మరింత మహిమాయుక్తమైనటువంటి ఏదైనా తోటని చూస్తారు. Oh, wonderful prophecies are written in the book of Ezekiel. హెజ్కేలు గ్రంథంలో అద్భుతమైన ప్రవచనాలు రాయబడ్డాయి. Oh, every line is full of meaning. ప్రతి వరుస కూడా మరి ఎంతో అర్థసహితమైనది. People like Ezekiel and Daniel, హెజ్కేలు దానియేలు లాంటి వారు, people like Isaiah and Jeremiah, యెషయా ఇర్మియా లాంటి వారు, people like Hosea and Amos. హోషేయ ఆమోస్ లాంటి వారు. Oh, they have prophesied so many things about these end days. ఈ అంత్య దినాల గురించి ఎన్నో సంగతులను వాళ్ళు So ప్రవచించారు. dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, not only physical restoration but spiritual restoration will take place. భౌతిక సంబంధమైనటువంటి సమకూర్పు మాత్రమే కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి సమకూర్పు కూడా జరగనే ఉంది. Lord Jesus Christ is going to come very soon. యేసుక్రీస్తు ప్రభువు అతి త్వరలో రానై ఉన్నారు. I am very sure very shortly he is going to come. ఖచ్చితంగా ఆయన త్వరలోనే రానై ఉన్నాడని. By the time he comes to the midair, I may be dead or I may be alive, I do not know. ఆయన మధ్యాకాశానికి వచ్చే సమయానికి నేను అప్పుడు చనిపోయే ఉంటాను, సజీవంగా ఉంటానో But తెలియదు. one thing is very true. ఒకటి మాత్రం సత్యం, I will meet him. నేను ఆయనను కలుసుకుంటాను. I got that confidence. నాకుంది ఆ ధైర్యం. What about you? మీ సంగతి ఏమిటి? Have you received Lord Jesus Christ as your Savior? యేసుక్రీస్తు ప్రభుని నీకు రక్షకుడిగా అంగీకరించావా? What are the things that are happening today? 2600 years ago, Ezekiel wrote. ఈ రోజు ప్రస్తుతం ఈ రోజు జరుగుతున్న ఈ సంగతులని 2600 సంవత్సరాల ముందు
యెహెజ్కేలు ప్రవచించినాడు. More than 2700 years ago, Isaiah prophesied. 2700 సంవత్సరాల క్రితం యెషయా కూడా ప్రవచించినాడు. They are being fulfilled. అవన్నీ నెరవేర్చబడుతున్నాయి. That's why Bible is God's book. అందుకనే బైబిల్ గ్రంథం అనేది ఇది దేవుని గ్రంథం. ఇది Why దేవుని can't పుస్తకం. you accept Lord Jesus Christ as your Lord and Savior? ఎందుకని యేసుక్రీస్తు ప్రభువుని నీకు ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించావు? I accepted him 1981. 1981 సంవత్సరంలో నేను యేసు ప్రభువుని Oh, what అంగీకరించాను. a joy. ఎంత సంతోషం. Today if he comes, ఈ రోజు ఆయన వస్తే I will fly away. నేను ఎగిరిపోతాను. What about you? నీ సంగతి ఏమిటి? Come to Jesus. యేసు చెంతకు రండి. Have this wonderful confidence. ఈ అద్భుతమైన నిశ్చయత, ఈ ధైర్యాన్ని కలిగి Enjoy ఉండాలి. this joy and peace and rest in your life. ఈ సంతోషము, ఈ సమాధానము, ఈ నెమ్మదిని నీ జీవితంలో నువ్వు This is కలిగి only by the forgiveness of sins and being washed by the blood of ఇది Christ. పాపములు, పాప క్షమాపణ ద్వారా, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డ ద్వారానే సాధ్యమవుతుంది. Once again, the sinless Eden we can witness. మరొకసారి పాపరహితమైన ఏదేనని మనం చూడగలం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, thy word is true. నీ వాక్యం సత్యం. Hundreds of years ago, what is happening today, thou hast already prophesied through thy prophets. ఈ రోజు ఏమి జరుగుతున్నాయి? 100 సంవత్సరాల క్రితమే ప్రవక్తల ద్వారా ప్రవచించబడినాయి. Help our dear ones to accept you as their personal మా Savior. ప్రియులైన వారు మిమ్మల్ని తమ సొంత రక్షకుడుగా అంగీకరించేలాగానే చేయండి. Speak to them, O Lord. దేవా, వారితో మాట్లాడండి. Jesus' precious name. యేసు ప్రభువు అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.